హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో కురునున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, మంగళగిరి, తాడికొండ, తాడేపల్లి, చీరాల, ఏలూరు, భీమవరం, బొబ్బిలి, ఐపోలవరం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు, రేపు కూడా. ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 12 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో ఈరోజు తగ్గుముఖం పడతాయి. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో మే 14 నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్.